వెల్కమ్ టు ప్రతిమాస్ వరల్డ్. ఈరోజు మనం కొరియన్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం, చూసేద్దాం. ఈ కొరియన్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఏమేమి కావాలంటే స్ప్రింగ్ ఆనియన్, మనకి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్, ఒక కప్ ఆఫ్ రైస్ అన్నమాట, ఒక బౌల్ ఆఫ్ రైస్ అన్నమాట. ఇది ఎలా చేద్దాము, ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఈ ఆయిల్ వేడెక్కే లోపల రైస్ ఉంది కదా, రైస్లో ఎగ్స్ మిక్స్ చేసేసుకున్నాం. ఈ ఆయిల్ కొంచెం వేడైంది అనుకున్నాక స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసి ఫ్రై చేసేయడం. చాలా సింపుల్ ఇది, కాదే మనం కొంచెం వేరియేషన్స్ చేసుకోవచ్చు. బట్ కొరియన్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ అని చూసాను నేను, చాలా బాగా వచ్చింది. ఇంతకుముందు ట్రై చేస్తే సరే మీకు కూడా ఒకసారి చూస్తారు కదా అని చూపిస్తున్నాను. చూసేయండి. ఓయిస్టర్ సాస్ యాడ్ చేయాలి కొరియన్ స్టైల్లో అయితే. ఓయిస్టర్ సాస్ లేకపోతే సోయా సాస్ అండ్ సాల్ట్ యాడ్ చేయాలి. ఇక్కడ నేను పెట్టుకోలేదు సోయా సాస్ అండ్ ఓయిస్టర్ సాస్. సాల్ట్ పెప్పరే యాడ్ చేశాను, అలాగే కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తాను. కావాలంటే మిడిల్లో కొంచెం బటర్ కూడా వేసుకోవచ్చు, ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా. ఫైనల్లీ ఇది రెడ్ చిల్లీస్ యాడ్ చేసిన తర్వాత ఇలా ఉంది, ఫైనల్గా అయితే ఇలా వచ్చింది. టేస్ట్ చాలా